బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అధిష్టానమేమో కల్వకుంట్ల కవిత మాటలు పట్టించుకోవద్దు, మనకి ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా వివరిస్తా ఉంది. లేదు కల్వకుంట్ల కవిత మాటలు ఖచ్చితంగా మనం వివరణ కోరాల్సిందే. దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, అబద్ధాలు ఎంతవరకు ఉన్నాయి, ఒకవేళ తను అబద్ధం ఆడినా కానీ ఇక్కడ ప్రజల్లో తప్పుతో వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన ఖచ్చితంగా వివరణ తీసుకొని ప్రజలకి అందించాలి అనే ఉద్దేశంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కేటీఆర్ ని ఓడగొట్టడానికి హరీష్ రావు ప్రణాళిక చేసిండు. దానిలో భాగంగానే కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చాడు అనే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత దగ్గర వివరణ తీసుకోవాలి. ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కల్వకుంట్ల కవిత దగ్గర అనే వాదనలు అయితే ఇప్పుడైతే వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఏదైతే కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల పైన హరీష్ రావు సంబంధించిన అభిమానులు అయితే కొంత మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. హరీష్ రావు అసలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు నమ్మిన బంటులాగా పనిచేసిన వ్యక్తి పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడము, తన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎటువంటి ఆధారాలతో తను మాట్లాడుతూ ఉంది, ఇలా అపనిందలు వేయడం సరికాదు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మరియు హరీష్ రావు సంబంధించిన అభిమానులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత ఏవైతే వ్యాఖ్యలు చేస్తా ఉందో హరీష్ రావు పైన ఆ వ్యాఖ్యలకి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఖచ్చితంగా అడగాల్సిందే, లేకుంటే క్షమాపణలు చెప్పాల్సిందే కల్వకుంట్ల కవిత అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, లేకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో కావచ్చు దుమారం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడికి విడిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత తను ఒంటరైతున్న పరిస్థితి కనబడతా ఉంది. కావాలని హరీష్ రావుని టార్గెట్ చేసిందా, లేకుంటే అక్కడ నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే వాటిపైన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ అధిష్టానము అక్కడ ఉన్న లీడర్లకు కావచ్చు, లేకుంటే హరీష్ రావు అభిమానులకు కావచ్చు ఒకటే చెప్తా ఉంది, ఎవరు కూడా కవిత సంబంధించిన వ్యాఖ్యల పైన రెస్పాండ్ కావద్దు, ఎవరు కూడా కల్వకుంట్ల కవిత ఏవైతే వ్యాఖ్యలు చేస్తుందో వాటిలో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, అబద్ధాలు ఎంతవరకు ఉన్నాయి, వాటిపైన స్పందించకూడదు అన్నట్టుగా అధిష్టానం చెప్తుంది. కాదు ఖచ్చితంగా దీనిపైన వివరణ కోరాల్సిందే అన్నట్టుగా ఇటు హరీష్ రావు అభిమానులు అయితే ఇప్పుడు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఆందోళన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కనబడతా ఉంది. ఇప్పటికే హరీష్ రావు తన కూతురు యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన కాలేజీకి జరిపించడానికి తను అబ్రాడ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. దాని తర్వాత తను అక్కడ ఉండడము, ఇక్కడ తెలంగాణలో అందుబాటులో లేకపోవడము, ఆయన లేని సమయం చూసుకొని కల్వకుంట్ల కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడింది, అలా నిజాలు లేవంటూ హరీష్ రావు సంబంధించిన అభిమానులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, లేకుంటే ఇటు యావత్ తెలంగాణ కూడా మొత్తానికి తన వైపు తిప్పుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత తను చేసిన వ్యాఖ్యలే మొత్తానికి దుమారం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఏం మాట్లాడుతుంది, దానిలో నిజాలు ఎంత ఉన్నాయి అనే వాటిపైన ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా ఇవే అంశాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకరు ఇద్దరు కలిశారంటే కల్వకుంట్ల కవిత గురించే మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కవిత ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంది, హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది, అధికారం పోయిన తర్వాతనే కల్వకుంట్ల కవిత ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉంది, అధికారంలో ఉన్నప్పుడు మరి తనదే అధికారం ఉన్నప్పుడు వాళ్ళ తండ్రితోని చెప్పి మాట్లాడించి ఇలా అవినీతి జరుగుతూ ఉంది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందని అప్పుడే చెప్పొచ్చు కదా. ఏదైతే ఈ రోజు మాట్లాడుతూ ఉందో ఇది సరైన సమయమా అన్నట్టుగా కల్వకుంట్ల కవితని చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కల్వకుంట్ల కవిత మాటలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ చేయాల్సిందే, ఖచ్చితంగా దాంట్లో సాక్ష్యాలు ఏమున్నాయో తెలుసుకోవాల్సిందే అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ అభిమానులు మరియు బీఆర్ఎస్ నేతలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలా వదిలేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మచ్చొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలలో భారీ అపజయం కలిగే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాంట్లో నిజాలు లేవు, కల్వకుంట్ల కవితతోని సారీ చెప్పించాలి హరీష్ రావుకి అనే విధంగా హరీష్ రావు అభిమానులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, ఈ వివాదము ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర కూడా వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. కేసీఆర్ కూడా
కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు పార్టీ మరొక వైపు కన్న కూతుర్ని ఎవరిని ఏమనలేక తను కుంగిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడబోవాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. కల్వకుంట్ల కవిత పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి తొలగిస్తున్నట్టు తనను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బహిష్కరించలేదు, ఓన్లీ సస్పెండ్ చేయడమే మాత్రమే జరిగింది. బహిష్కరిస్తే మాత్రం మొత్తానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ సస్పెండ్ చేయడం అయితే జరిగింది. తాను కూడా తన ఎమ్మెల్సీ పదవికి మరియు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ నిన్న ఏవైతే లెటర్స్ ఉంటాయో అటు మండలి సభకు కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి అధిష్టానము మరి కల్వకుంట్ల కవిత మాటల పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది.